వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. ఈరోజు మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా మనకు కావలసినటువంటి డిఎస్సికి సంబంధించి ఈ ఎస్సీ వర్గీకరణ యొక్క ఆర్డినెన్స్ను ఆమోదించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మన మంత్రి రామానాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మీరు చూడండి. జనాభా దామాషి వచ్చిన తర్వాత అమలు చేసుకునే విధంగా మరి ఈ రోజు కేబినెట్ లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓకే మా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆర్డినెన్స్ను క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దానితో పాటు ఒక 2-3 రోజుల్లోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత వీలైనంత త్వరగా 45 రోజుల్లోనే మనం ఎగ్జామ్ పెట్టి మనకు పోస్టింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని మంత్రి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యంగా మనము ఆలోచించాల్సింది ఏంటంటే మెగా డిఎస్సికి లైన్ క్లియర్ అయినట్లేనా? దాదాపుగా మనకు ఉన్నటువంటి డిఎస్సికి ఉన్నటువంటి ఏకైక అడ్డంకి మనకు ఎస్సీ వర్గీకరణ. దాన్ని ప్రభుత్వము చాలా వేగవంతంగా తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో అతి వేగంగా వడివడిగా అడుగులు వేసి దాన్ని ఒక చట్టం రూపంలో, ఆర్డినెన్స్ రూపంలో తీసుకొని వచ్చి క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఓకే, ఇక 100% డిఎస్సికి లైన్ క్లియర్ అయినట్లే. తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి నెక్స్ట్ స్టెప్, నోటిఫికేషన్ తర్వాత ఎన్ని రోజుల సమయం ఉంటుంది, నోటిఫికేషన్ తర్వాత ఎన్ని రోజుల టైం ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. దాదాపుగా గతంలో విద్యాశాఖ మంత్రి గారు ఏదైనా నోటిఫికేషన్ తర్వాత 3 నెలల టైం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పారు. గతంలో టెట్కు మనకు అలాగే మంచి టైం ఇచ్చి విద్యార్థులందరూ బాగా చదువుకొని బాగా పరీక్ష రాసేటువంటి విధంగా మనకు 3 months టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి కూడా ఈ 4-5 రోజులు తర్వాత లేదా వారం రోజుల లోపల నోటిఫికేషన్ 100% వస్తుంది. కాకపోతే టైం అనేటువంటిది 45 రోజుల్లో పెట్టడం దాదాపుగా సాధ్యపడదు. నోటిఫికేషన్ ఇచ్చే టయానికే 1 week 10 days అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ తర్వాత 60 నుంచి 70 లేదా 90 రోజులు సమయం ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక మనం సమయం గురించి, ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటి, ఇక్కడ మేము ఎప్పుడో నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పటికే మాది లేట్ అయింది కాబట్టి మేము తొందరగా పెడతాము అనేటువంటి ఒక భావనను వాళ్ళ ద్వారా వ్యక్తం అవుతుందని నేను గమనిస్తున్నాను. కాబట్టి మన కోసం తొందరగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఎలాగైనా మనకు 60 నుంచి 90 రోజుల టైం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం దానికోసం వెయిట్ చేశాం. వస్తుందా లేదా, ఈ వారం వస్తుంది, నెక్స్ట్ వారం వస్తుంది. కాబట్టి టెక్నికల్గా మనము చెప్పినంత ఈజీగా ఉండదు. కాబట్టి ఒక జీవో పరంగా ఇవ్వాలి, అందులో ఎలాంటి కోర్టు సమస్యలు లేకుండా ఇవ్వాలి అని మన మంత్రి గారు గట్టిగా నిర్ణయం తీసుకోవడం వలన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక మెగా డిఎస్సిని భారీ స్థాయిలో ఈ యొక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మన మినిస్టర్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారం నుంచి 10 రోజుల లోపల నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రోజు నుంచి ఖచ్చితంగా 70 నుంచి 90 రోజుల వ్యవధి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ ఈ 2 వర్గాల పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఒకటి, రేపు ఎగ్జామ్ పెట్టినా రాసేటువంటి వాళ్ళు పూర్తిగా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి, కోచింగ్ కంప్లీట్ అయిపోయి, ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి 2 సార్లు 3 సార్లు రివిజన్ చేసి కూర్చుని దానికోసం వెయిట్ చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇంకా కొందరు ఇప్పుడు నోటిఫికేషన్ రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు అనే అనుమానంతో చాలామంది పిల్లలు వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యల దృష్ట్యా
వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, లేదు ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము మన యొక్క ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, నేనేమంటున్నానంటే మొదటి దశ వాళ్ళకు రేపు ఎగ్జామ్ పెట్టే ఇబ్బంది లేదు. కాకపోతే ప్రభుత్వానికి ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి నోటిఫికేషన్ తర్వాత మినిమం 60 నుంచి 90 రోజుల టైం ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వాళ్ళకు కానీ, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా ఈ 70 రోజులను బాగా ఉపయోగించుకోండి. రేపు ఇక్కడ నుంచైనా నేనేమంటుంటే, ఇప్పుడు ఆల్రెడీ 100% మినిస్టర్స్ చెప్పారు, తర్వాత సీఎం గారు చెప్పారు. ఆల్రెడీ ప్రాక్టికల్గా మనం టెక్నికల్గా చూస్తే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎలాంటి అడ్డంకులు ఇంకా ఉండకుండా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి 100% డిఎస్సికి నోటిఫికేషన్ లైన్ క్లియర్ అయిపోయింది. ఓకే, మీరు ఎలాంటి అనుమానాలు చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా మీరు హార్డ్ వర్క్ చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించండి. మనం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చూసి మీ కళ తొందరలో సాకారం కాబోతుంది. అతి త్వరలో మీ కళ్ళ ముందు మీరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేటువంటి గొప్ప అదృష్టం మీకు రాబోతుంది. కాబట్టి ఆ టయాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకున్నటువంటి డిఫెక్ట్స్ ఎక్కడైతే మీకు లోపాలు ఉన్నాయో ప్రిపరేషన్ విధానంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ ఎక్కడైతే వెనకబడి ఉన్నారో వాటిని నీట్గా ఆర్డర్ చేసుకొని నోటిఫికేషన్ తర్వాత మనం కంగారు పడతాం. కాబట్టి రాకముందే అన్నీ పక్కగా ప్లాన్ చేసుకోండి. 1 వీక్ 10 డేస్లో వచ్చేలోపే మీ యొక్క ప్లానింగ్ విధానాన్ని స్పష్టంగా రెడీ చేసుకొని రివిజన్లో ఉండవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ కూడా జాబ్ సాధించాలని కూడా కోరుతున్నాను. మరి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యంగా ఇంకొక స్పెషల్ కేటగిరీ టీచర్స్, ఈ స్పెషల్ కేటగిరీ టీచర్స్ కూడా జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ప్రక్రియలు, కార్యక్రమాలు చూస్తూ ఉంటే డిఎస్సి కోసము ప్రభుత్వ యంత్రాంగము, ఆఫీసర్లు, మినిస్టర్లు, క్యాబినెట్ మొత్తం కూడా డిఎస్సి అనేటువంటిది మొట్టమొదటి అంశంగా ప్రాధాన్యత ఇచ్చి దాని మీద వర్క్ జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు బాగా గమనించాలి. కాబట్టి ఇది ఒక అదృష్టం. స్పెషల్ టీచర్స్ వాళ్ళకు కూడా చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, వాళ్ళకు కూడా పోస్టులు మళ్ళీ పెంచి ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషమైనటువంటి విషయం. స్పెషల్ టీచర్లకు మీకు ఉన్నటువంటి కామన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది మన కోచింగ్ సెంటర్లో. వాటిలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకోండి. మిగతావి అందరూ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి చదివే విధానాన్ని మీరు కామన్ సబ్జెక్ట్స్ అంతా కూడా ఉపయోగించుకోవచ్చు. అనంతపురంలో ఎస్జిటి పోస్టులు 101 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 178 ఉన్నాయి. గతంలో 78 ఉండేవి, మళ్ళీ 100 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ యాడ్ అయ్యాయి. ఓకే, అలాగే చిత్తూరు జిల్లాలో 117 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. తర్వాత గతంలో 82 ఉండేవి స్కూల్ అసిస్టెంట్, మళ్ళీ 82 యాడ్ అయినాయి. అంటే 164 పోస్టులు మీకు చిత్తూరు జిల్లాలో చూపించడం జరుగుతుంది. అలాగే ఈస్ట్ గోదావరి ఎస్జిటి 127 స్కూల్ అసిస్టెంట్ గతంలో 75 ఉండేవి, ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగి 151 పోస్టులు పెరిగాయి ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ గుంటూరు ఎస్జిటి 151 స్కూల్ అసిస్టెంట్ ఇంతకుముందు 72 ఉండేటివి, మళ్ళీ 98 శాంక్షన్ అయ్యి 2 కలుపుకుంటే 170 పోస్టులు రావడం జరిగింది. అంటే స్కూల్ అసిస్టెంట్లు భారీగా పెరిగినటువంటివన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగానే మనకు ఇక్కడ తెలుస్తుంది. కృష్ణా వైఎస్ఆర్ కడప వచ్చేసి 57 ఎస్జిటి 115, తర్వాత 66 వచ్చేసి గతంలో ఉన్నటువంటి 49 స్కూల్ అసిస్టెంట్ యాడ్ అయినాయి. కృష్ణా 71 154, కర్నూలు 110 ఎస్జిటిలో 199 స్కూల్ అసిస్టెంట్, నెల్లూరు 63 105, ప్రకాశం 74 121, శ్రీకాకుళం 71 162, విశాఖపట్నం 59 110, విజయనగరం 45 115, వెస్ట్ గోదావరి 90 167. ఈ విధంగా ఎస్జిటి పోస్టులు వచ్చేసి 1136, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 1984 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్లకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక సువర్ణ అవకాశం. ఓన్లీ స్పెషల్ కేటగిరీలో బీఈడి చేసినటువంటి వాళ్లకు ఒక మంచి అవకాశము. దాదాపుగా 1:10, 1:30 కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. మీరు గట్టిగా హార్డ్ వర్క్ చేసి మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని మీరు జాబ్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ముఖ్యంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో వాళ్ళ యొక్క ఉపకులాలకు సంబంధించి ఏ గ్రూప్ 1 ఒక 3 కేటగిరీలుగా డివిజన్ చేయడం జరిగింది. ఆ 3 కేటగిరీల్లో ఎవరెవరికి ఎంత శాతం అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో గ్రూప్ 1లో 12 ఉపకులాలు 1%, గ్రూప్ 2లో 18 ఉపకులాలు 6.5%, గ్రూప్ 3లో 29 ఉపకులాలు 7.5% రిజర్వేషన్ కల్పించి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో కానీ సీట్లు రేపొద్దున మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ కౌన్సిలింగ్లో కానీ వెంటనే ఈ చట్టం అమలులోకి వస్తుంది. ఉద్యోగాల్లో కూడా ఈ రకమైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ను పాటించడం ఇమ్మీడియట్గా అమలులోకి వస్తుంది. కాబట్టి ఇది ఒక ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది కూడా మీకు చాలా ఉపయోగపడేటువంటిది. మీ యొక్క దామాషా ప్రకారము మీ యొక్క జనాభా లెక్కల ప్రకారము మీకు రావాల్సినటువంటి ఫలాలు మీకు అందుతున్నాయి. అది అందుకు మనం గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనము ఇక నారాయణ డిఎస్సి తిరుపతి, మనము ఈ నారాయణ డిఎస్సి తిరుపతి నందు ఏ కోర్సులు స్టార్ట్ అవుతున్నాయి, ఎలా నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం అనేటువంటిది 2 విషయాలు మాట్లాడతాం. మనం ఆల్రెడీ ఒక హెచ్జిటి బ్యాచ్ రన్ అవుతుంది. దాంట్లో గవర్నమెంట్ వారు మనకి ఇచ్చినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్సీ ఎస్టీలకు, అలాగే మైనారిటీలో డిపార్ట్మెంట్ తరఫున మైనారిటీస్కు ఉచిత కోచింగ్ జరుగుతూ ఉంది. మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, వాళ్ళకి షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి వాటితో పాటు కొత్త బ్యాచెస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక బ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఇక న్యూ బ్యాచ్, మనకు ఈ న్యూ బ్యాచ్ అనేటువంటిది మీకు నేనేమంటున్నానంటే ఏప్రిల్ 20వ తేదీ ఏప్రిల్ 20th నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఆల్ న్యూ బ్యాచెస్, హెచ్జిటి బ్యాచెస్. మీరు ఇంకా వెయిట్ చేయొద్దండి. మొన్నటి వరకు నేను గమనించాను, వాళ్ళు చెప్పిన మాటల మీద మీకు నమ్మకం లేక వారం అన్నటువంటి వాటిని నమ్మలేదు. మీరు నమ్మలేక కోచింగ్ సెంటర్లకు రాలేదు. ఎంత టైం అన్నా ఇవ్వండి. 45 days అని వాళ్ళు చెప్పారు, కానీ 45 days 100% ఉండదు. 80 నుంచి 90 రోజులు ఉంటుంది. కాబట్టి మీరు ఎంత టైం అయినా ఉంది కోచింగ్ సెంటర్కు రావడం వల్ల నీకుండేటువంటి జ్ఞానాన్ని నువ్వు పెంచుకొని జాబ్ తెచ్చుకోవడానికి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టైంతో పని లేదు. ఆఫ్లైన్ కోచింగ్తో నువ్వు 100% జాబ్ సాధిస్తావు. ఎందుకంటే అక్కడే క్లాస్ రూమ్లో నేర్పిస్తారు. క్లాస్ రూమ్లో నీకు హ్యాపీగా అక్కడే నువ్వు కూర్చుంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చుంటే సబ్జెక్ట్ నేర్చుకొని డైరెక్ట్ ఎగ్జామ్కు నువ్వు ప్రిపేర్ అయ్యేటువంటి విధంగా రెడీ చేస్తాం. హాస్టల్ విద్యార్థులకు స్టడీ అవర్స్ కేటాయిస్తాం. వాళ్ళు మార్నింగ్ 5 to 7, నైట్ 8 to 10:30, 11 వరకు అక్కడ 5 hours మీకు కంటిన్యూస్గా స్టడీ అవర్ ఉంటుంది. మార్నింగ్ 9 to 5 క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ 60-70 రోజులు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు 100% నిన్ను జాబ్ కొట్టి పంపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు చదవకపోయినా నువ్వు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా ఏప్రిల్ 20వ తేదీ భారీ మెగా డెమో ఉంటుంది. ఆ రోజు మీకు ఉన్నటువంటి డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా హెచ్జిటి తెలుగు మీడియం ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మీడియం. చాలామంది విద్యార్థుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది లాభంతో సంబంధం లేదు. లాభం అనేటువంటిది ఇన్స్టిట్యూట్కి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ పిల్లలు మేము సార్ ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రత్యేకించి సపరేట్గా చెప్పేటువంటి ఏకైక కోచింగ్ సెంటర్ నారాయణ డిఎస్సి తిరుపతి. కాబట్టి మీరు కూడా ఈ 20వ తేదీ నుంచి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దండి. వెయిట్ చేస్తే నువ్వు టైం లాస్ అవుతాయి. టైం లాస్ అవుతే జాబు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతావు. లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడతావు. చక్కటి ప్రణాళిక నేను ఇస్తాను, చక్కటి ఎగ్జామ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం, చక్కటి ఫ్యాకల్టీ నీకు అందిస్తాను. ఈ 70 రోజులు మాతో పాటు కలిసి మన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను ఉపయోగించుకొని నువ్వు టీచర్ కావాలని నేను మనస్ఫూర్తిగా రెడీ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ దాదాపు 4000 మందిని టీచర్స్ తయారు చేసినటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిసినటువంటి డైరెక్టర్ నేను. అంతేకాకుండా అంత చక్కటి అనుభవం కలిపిన ఫ్యాకల్టీ టీమ్ మన దగ్గర ఉంది. వాళ్ళందరి సహకారంతో మిమ్మల్ని టీచర్గా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్తున్నాను. ముఖ్యంగా హెచ్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం
స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఎక్కడా లేవు. కాబట్టి ఎస్ఏ సోషల్ ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నామంటే మీకు జాబ్ తీసుకురావడం కోసమే. ఎస్ఏ సోషల్, ఎస్ఏ మ్యాథ్స్, తర్వాత ఎస్ఏ బయాలజీ అండ్ మనం ఎస్ఏ తెలుగును కూడా చేర్చడం జరిగింది. మీకు ఎన్ని 10 రోజులే ఉన్నాయి, 10 రోజులు కోచింగ్ సెంటర్లో కూర్చో. నీకు జాబ్ వచ్చేయడానికి ఏమైతే నేర్పించాలనో, ఎంతైతే ఇవ్వగలమో, ఎంత టైం ఉందో ఆ టైంలో నీకు ఎంత సహాయం చేయగలమో జాబ్ రావడానికి చదువు పరంగా అంత నాలెడ్జ్ని నీకు ఇచ్చి పంపిస్తే నేను టీచర్గా తయారు చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ సిరీస్ ముందే చెప్తున్నాం. ఎస్జిటి తెలుగు మీడియం వాళ్ళకు సపరేట్గా ఉంటుంది ఛాంపియన్ ఎగ్జామ్ సిరీస్, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది. ఎస్ఏ సోషల్లో సోషల్ స్టడీస్ వాళ్ళకు, మ్యాథమెటిక్స్ వాళ్ళకు, బయాలజీ వాళ్ళకు, తెలుగు వాళ్ళకు రెడీ చేసి పెట్టాము ఎగ్జామ్ సిస్టము. ఓన్లీ ఎగ్జామ్ రాసుకుంటామంటే కూడా ఆ బ్యాచెస్ సపరేట్గా ఉంటాయి. వాళ్ళందరూ కూడా 20వ తేదీ డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఆ రోజు మీ యొక్క సిలబస్ షీట్ మేము డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సిలబస్ షీటు, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అని స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక్కసారి ఉపయోగించుకోండి. నారాయణ డిఎస్ నుంచి నువ్వు 100% టీచర్ అయ్యేటువంటి హామీని నేను ఇస్తున్నాను. ఎలాంటి తిక్కగా టైం వేస్ట్ చేసుకొని 45 రోజులు ఉంది, 50 రోజులు ఉంది, ఇప్పుడేం చెప్తారు అది అపోహ. ఒక రోజు ఇన్స్టిట్యూట్లో కూర్చుంటే ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటావు అనేది నీకు అర్థమవుతుంది. ఉదయం 9 నుంచి 5 వరకు చెప్పే ప్రతిరోజు నీకు మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ 45 డేస్ అనేటువంటి మైండ్ని తీసేయండి. రేపు 25 తేదీ నుంచి రండి, అందరం కలిసి నడుద్దాం, నీ ఉద్యోగాని కోసం శ్రమిద్దాం. నేను ఖచ్చితంగా టీచర్ అయ్యి మీ పేరెంట్స్కు గిఫ్ట్గా నిన్ను ఇస్తామని తెలియజేస్తున్నా. ఎగ్జామ్ సిరీస్ ఉంటుంది. ప్రిపేర్ అయిన వాళ్ళకు ఏ సబ్జెక్ట్ అంటే తెలుగు మీడియం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, ఎస్జిటి ఎస్ఏ సోషల్, మ్యాథ్స్, బయాలజీ, తెలుగు. ఓకే, ఇది మన ప్రిపరేషన్ ప్లాన్. మెటీరియల్స్ రెడీగా ఉన్నాయి. వచ్చిన వెంటనే మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. పక్కా ప్రణాళిక ఉంటుంది. మీరు చదవాల్సిన సిస్టమ్ అంతా కూడా నేనే ఇస్తాను ఒక చార్ట్ ద్వారా. దాన్ని ఉపయోగించుకొని మీరు టీచర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ అని ఉండాలి. April 20th మన కలయిక. April 20th భారీ మెగా ఫ్రీడము, భారీ ఫ్యాకల్టీ, భారీ అనుభవమైనటువంటి 4000 మంది టీచర్లు తయారు చేసిన ఫ్యాకల్టీని మీ ముందుకు తీసుకొని వస్తాను. వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క సబ్జెక్టును ఉపయోగించుకొని నువ్వు కూడా టీచర్ అవ్వాలని ఆశిస్తూ ఇట్లు మీ నారాయణ సార్, నారాయణ డిఎస్సి తిరుపతి.